ఫస్ట్ ఆన్లైన్ క్లాస్ చెప్తాను ఈరోజు పిల్లలందరూ నాతో బాగా సహకరించాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఎన్ని రోజు మరి ఆన్లైన్ క్లాసెస్ చాలా లేని రోజు. ఫస్ట్ ఎవరికి ఇద్దాం? అక్షయ్ కుమార్కి ఇద్దాం. ఓకే, వీడియో కాల్ చేద్దాం. అరే వీళ్ళు లావర్తలేడేంది, మళ్ళీ ఒకసారి చేద్దాం. సార్ అట ఇంకేం పర్లేదు ఇప్పుడు సార్ చెప్పు. ఏం చేస్తున్నావు? చదువుతున్నావు లేదా? మరి నేను చెప్పింది రాసినావా లేదా? మరి సార్ ఇప్పుడైనా సార్ నా మీద రాకపోయినా వీడు ఒక్కడు దాపరాబండి ఇట్లా ఏం చేద్దాం మరి వీని సంగతి. అమ్మో ఇప్పటోడేమో ఇట్లా ఫస్ట్ ఇంకా ఆడేసి ఉంటాడు. చూద్దాం ఇక ఈ ఫోన్ వేద్దాం. వీడు ఆన్లైన్లో వీనికి కాల్ చేద్దాం ఒకసారి. ఓకే రైట్. సార్ చెప్పండి సార్, క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇలా. వెరీ గుడ్ బేటా, స్టార్ట్ చేద్దాం ఆ క్లాస్ ఇక. ఓకే రైట్. I have a good friend who is the afraid of surprise. This isn't very utilization. ఇది ఇప్పుడే ఆన్లైన్లోకి రావాలా? Lot of people I have a good friend who is the afraid of surprise. This isn't very utilization of lot of don't really like spiders outside myself. I don't know. ఏంటి నీ క్లాస్ చెప్తారు? ఎటు చూస్తున్నావురా? క్లాస్కి చెప్తే ఎటు చూస్తున్నావు? కింద చూస్తున్నావు? సార్ ఓడి అమ్మ వీడని ఇట్లా కాల్ కట్ చేసి ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకాలి. అమ్మో ఇప్పటోడేమో ఇట్లా ఫస్ట్ ఇంకా ఆడేసి ఉంటాడు. ఈసారి ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? వీళ్ళు లావర్తలేడేంది, మళ్ళీ ఒకసారి చేద్దాం. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏమిరా చెంటలు గనియాడుతున్నావు? ఏం చేస్తున్నావు అసలు? అక్కడ మీద ఫ్యాన్ నడుతా ఉంది. చెంటలు క్లాస్ ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు సార్, ఇవాళ దాకా పబ్జి ఆడి డిన్నర్ అవుతుందో లేదో అని టెన్షన్తో చెమటలు బాగా వాడుతుంది. అమ్మో ఈ ఘోరాన్ని తట్టుకోలేను రా బాబాయ్. కాలు కట్ చేస్తాను ఇక. హలో, ఎవరు? రే నేను సార్ని రా మాట్లాడేది. సార్ చెప్పండి. అరే ఆన్లైన్ క్లాసులు విన్నావా లేదా? ఏంది నీ కథ చెప్పు. సార్ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది సార్. చనిపోతే క్లాసెస్ వినడానికి నీకేం బతకం రా ఇది? సార్ ఈ ఫోన్ నాది కాదు సార్, మా అమ్మ సార్. డబ్బా ఫోన్ సార్ ఇది. సరే సరే నీతో ఘోరం కానీ గణేష్ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఏమైంది వానికి? ఏమో సార్. ఏం చేద్దాం మరి? అందరు లావుతుంది గణేశానికి ఎందుకు ఫోన్ లావుతుంది? జనరేషన్ పిల్లలందరికీ ఫోన్ ఉన్నాయి. మరి ప్రాబ్లం ఏంటి? నాకు ఎందుకు అర్థం? ఎంత ఫోన్ ఇష్టం లిఫ్ట్ చేస్తారు, ఏం చేస్తారు అసలు? వీళ్ళు కథ ఏంటి? అసలు మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేస్తాం. మరి ఎందుకు ఫోన్ లావుతుందో చూద్దాం. మరి కారణం తెలుసుకోవచ్చు కదా. సరే సార్ చెప్పండి. సరే. అరే క్లాసులు వినావా? అసలు ఫోన్ ఉందా లేదా నీకు? అసలు నాకు ఫోన్ లేదు అవన్నీ నాకేం చెప్పదు. నా దగ్గర అవన్నీ నడిపోయి చెప్పినప్పుడు వినాలి అంతే బాస్. ఫోన్ నాది కదా సార్, మా అమ్మమ్మ సార్. దయచేసి డబ్బు
ఫోన్ లేకపోతే చచ్చిపో. ఎందుకురా నీతో వింటలేరు వాళ్ళ క్లాసెస్? వాళ్ళకపోతే నీకో తిరారా మళ్ళీ తర్వాత నాకు చెప్పలేదంట క్లాసెస్ మళ్ళీ. సార్ 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 ఎట్లా ఆన్లైన్ క్లాసులు వినకపోతే ఎట్లా? అమ్మమ్మ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాడు, నాకు ఫోన్ కాదు, ఫోన్ బిడ్డ నా దగ్గర పైసలు ఎక్కడి, సోపుదోళ్ళ దగ్గరికి పోతే పైసలు దొరుకుతాయి. నువ్వు అంటే ఎట్టినేసి మరి ఎట్లా? నేను బతుకునే కట్టమా. ఎట్లా రేపటి వరకు ఏదోటి తేలిపోవాల్సింది. బిడ్డ నా దగ్గర పైసలు ఎక్కడి. ఫోన్ లేకపోతే చచ్చిపో. ఎందుకురా? గురించి కూడా చచ్చిపోయాడు సార్. నిజమారా? ఎప్పుడు రా ఇది? అరే ఇంత ఘోరం చేసేది ఎవరాడు? ఫోన్ లేకపోతే చనిపోతారా వాడు? సార్ ఒకసారి టీవీ పెట్టి చూడండి సార్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంఆర్ఎం న్యూస్ ఛానల్. ఇవాళ బ్రేకింగ్ న్యూస్. ఆన్లైన్ క్లాసులు పేద విద్యార్థులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇంట్లో స్మార్ట్ టీవీ కానీ స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయాడు గణేష్ అనే బాలుడు. దీంతో మనస్తాపం చెందిన గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ఇలాగే కొనసాగాల. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఎంఆర్ఎం న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ విలేజ్ షో. మీరు చూస్తున్న సూపర్ విలేజ్. ఇక్కడ ప్రశాంత్ అన్న ఉన్నాడు, రిపోర్టరు. అన్న చెప్పేమన్నా.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగాలు నా పేరు ప్రశాంత్. మనం బ్రతకడానికి చదువు ఒకటే మార్గం కాదండి, చాలా మార్గాలు ఉన్నాయి. అందులో చదువు ఒక భాగం మాత్రమే. అయినా మనం చదువుకోవాలి అంటే మన దగ్గర పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే చాలా ఎలా అయినా చదవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా చదవచ్చు. ఆన్లైన్ క్లాసులలో చదవాలనే రూల్ ఏం లేదు. అలాగే మొబైల్ లేవు, టీవీలు లేవు అని మీరు ఇబ్బంది పడకండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ. వీడియో దేని కాదరమే వట్టిగానే సూసైడ్ చేసుకుంటారు పిల్లలు. ఆన్లైన్ క్లాసులకు నాకు ఫోన్ లేదని, అది లేదని. దానికి ఇలాంటి కేసు ఇంకోటి మళ్ళీ రాకూడదని ఈ వీడియో చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి తల్లిదండ్రులని ఫోన్ కోసం. ప్రాణాలు చాలా విలువైనవి కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్స్ రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గట్టి కొట్టుర్రి.